హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. సో ఈరోజైతే మనము హౌస్ షిఫ్టింగ్ అయితే అయిపోతున్నాం అనమాట మన న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్కి. సో ఇక్కడ మనము చిమ్నీని ఫిట్టింగ్ చేయించుకుంటున్నాము. హ్యావెల్స్ అయితే కొన్నాం మేము ఇది. సో హ్యావెల్స్ కంపెనీ బాగుంటుందన్నారు. సో మనకి 2 years వారంటీ అయితే ఇచ్చారు. ఈ అల్యూమినియం పైప్ దానికి వచ్చినది బాగాలేదు అంటే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ వేరేది కొన్నాము. అలానే పైన మనకి చూసినట్టయితే ఇక్కడ కూడా అవుట్ సైడ్ పొగ ఏదైతే పోతుందో అక్కడ కూడా మెష్తో వేసుకోమని చెప్పారు. సో ఎలా ఇన్స్టాల్ చేశాక ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నీట్గా చూస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి. దాని తర్వాత ఆటో క్లీన్ కావడానికి కూడా ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. సో హ్యావెల్స్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి ఒక 2-3 days వాడుతున్నాం కదా, బాగానే ఉంది. ఇంకా 1.5 months 3 months వరకు చూడాలి. ఆటో క్లీన్ ఆప్షన్ అయితే ఉందంట. 9 minutes టైం అయితే మనకి ఆటో క్లీన్కి పడుతుంది. సో ఆటో క్లీన్ అయిపోయిందంటే అది ఉన్నా కానీ 6 monthsకి ఒకసారి మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత వెహికల్ వాళ్ళంతా మనం ఏవైతే అంతా ప్యాక్ చేసిన వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ తీసేసి మనకి లోపల షెల్ఫ్స్లో అన్నీ ప్లేస్ చేసుకోవాలి. 2-3 days టైం పట్టింది యాక్చువల్గా ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి. క్రాకరీ ఐటమ్స్ అవన్నీ, ఫిష్ ట్యాంక్ మెయిన్గా నాకు పెద్ద ఇది ఎలా తేవాలనిపించింది. బట్ నీట్గా ఒక ఫిష్ కూడా ఏం కాకుండా నీట్గా తేగలిగాము. సో మొత్తం అంతా సర్దాక నేను ఒకసారి మొత్తం హౌస్ టూర్ అయితే చూపిస్తాను. సో దానికోసం మీరైతే ప్లీజ్ లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మొత్తం హోమ్ టూర్ అంతా చూపిస్తాను. అసలు ఎందుకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటి అనేది కూడా మీకు కావాలంటే కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.